ఓ ఓం శ్రీ మాత్రే నమః గురుభ్యో నమః. హరి ఓం. స్వామి, నేను మేస్త్రి పని చేస్తుంటాను. మా సొంత ఊరు వచ్చి శ్రీకాకుళం కాడ, ఇటు ఉరిసేకి శ్రీకాకుళం బోర్డరు మధ్యలో పర్లాకేమిడి. అక్కడ నుంచి నెల్లూరు వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ పని చేస్తున్నాం ప్రజెంట్ వచ్చి. ఆ, నెల్లూరులో పనికిద్ది ఇక్కడే కొద్దిగా అన్నీ ఇక్కడికే మార్చుకున్నాం. పిల్లలకి చదువులు అన్నీ ఇక్కడే అవుతున్నాయి. పిల్లలు చదివేదాకా ఇక్కడే ఉంటామని ఇక్కడికే నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చేసి ఉన్నాను. అది కూడా కొద్దిగా సమస్యల వల్ల కూడా ఇక్కడికే వచ్చి ఉన్నాను. ఈ సమస్యలు తీరితే మళ్ళీ సొంత ఊరు పోయి ఉందామని అనుకుంటున్నాను. మరి నాకు అవకాశం ఎప్పుడూ రావటం లేదు. ఆ, వసంత నవరాత్రులకి ఎలా వచ్చారు? స్వామి, ముందుగా మీకు ఒక మాట చెప్పాలి స్వామి. నాకు చిన్నప్పుడు నుంచి అమ్మవారు కొద్దిగా దగ్గరగానే, అమ్మ నాకు దగ్గరగా ఉన్నా కానీ అమ్మకి నేను తెలుసుకోలేకపోయేవాడిని. అది అనుభవం చెప్తున్నాను స్వామి. ఈ ప్రస్తుతానికైతే అమ్మ దగ్గరుండి ప్రతి దాంట్లో నేను పడుకునేటప్పుడు కల్లోనే కనబడి చాలా దగ్గర నాకు ఏమి ఎన్ని యాక్సిడెంట్ అయినా కాపాడుకునే వచ్చిందమ్మా. నేను తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు చెప్పేవారు లేరు. నెక్స్ట్ తెలుసుకోవడం తక్కువ. ఏంటి ఎలా అనేది నాకు అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు జరిగే కొద్దీ ఒక యాక్సిడెంట్ లో కూడా అమ్మవారు ఒక ఆవు రూపంలో వచ్చి కూడా నన్ను కాపాడేశారు. అక్కడికి కూడా ఏమనింది నాకు తెలియలేదు. తర్వాత ఇక్కడ నాకు ఊరు వదిలిపెట్టి చెన్నైలో పనికి పోయినప్పుడు, పని చేసేటప్పుడు కూడా అక్కడ కొన్ని యాక్సిడెంట్లు, అంటే బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయేటప్పుడు కూడా షర్ట్ పట్టుకొని కూడా కొమ్ముల మీద నిలబెట్టి లెక్కల్లో కూడా కాపాడుకొని వచ్చారు అమ్మవారు. అలా కొన్ని రోజులకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇవేమీ నాకు అర్థం కావటం లేదని ఎప్పటికెప్పుడు ఒక నిండు ముత్తైదువులాగా కల్లో కనిపించేది అమ్మవారు. నాకు తెలిసేది మా అమ్మ చనిపోయింది, మా అమ్మాయి కనబడుతుందిలే అని అనుకునేవాడిని. ఆ, అదే కొంతకాలం అలాగే జరుగుతుండేది. ఆటోమేటిక్గా అమ్మ పడుకునేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా డైరెక్టర్గా అమ్మ వచ్చి వేరే వాళ్ళు వాయిస్తో కూడా నన్ను లేపి పక్కకి వచ్చినట్టు చేసింది అమ్మవారు. అలాగే కొన్ని గాలి సోకినప్పుడు కూడా గాలిని కూడా దగ్గరికి రానివ్వకుండా కాపాడుకునే వచ్చేది అమ్మవారు. అమ్మ నేను తెలుసుకోలేక అలాగా ఏంటి ఇది అని తెలుసుకొని కొన్ని విధాలుగా తెలుసుకొని కొందరు ఉంటారు కదా, ఇలా ఆ, అమ్మవారికి బాగా పూజ చేసి అలా వాళ్ళ కాడికి పోయి తెలుసుకోవడానికి వెళ్ళి అడిగితే, ఇలాగా అమ్మవారు ఇలా నిన్ను కాపాడుతుంది, ఆ అమ్మని నువ్వు తెలుసుకోగలిగితే బాగుంటుందని అంటే కొన్ని విధానాలుగా తెలుసుకొని అమ్మవారిని తెచ్చుకొని పూజించడం జరిగింది. కొందరు ఏమంటారంటే గురువు ఉండాల, ముందు గురువు లేకపోతే అమ్మకి దగ్గర అవ్వలేవంటే, అమ్మ నాకు తెలిసిన కాడికి నేను పూజలు చేస్తాను, నీకు ఎలా పూజ చేయాలో నాకు తెలియదు, నాకు ఇన్ని విధాలుగా కాపాడుకొని వచ్చావు, ఇప్పుడు నేను తెలుసుకున్న విధానంకు వచ్చేటప్పటికి నీకు ఏ మంత్రంతో పూజ చేయాలో, ఏ పువ్వుతో నీకు పూజ చేయాలో, ఏ పుష్పాలు నీకు సమర్పించాలో నాకు తెలియదు, నాకు నువ్వే గురువుని చూపించాలా అని చెప్పేసి అమ్మని వేడుకోవడం జరిగింది. అలా కొన్ని రోజులకి అమ్మవారి కాడికి నాకు తెలిసిన కాడికి కొన్ని ఈ మంత్రాలు కొన్ని ఉంటాయి కదా, ఈ మామూలుగా చరణాలు చెప్పుకునేవి ఉంటాయి కదా, అవి చెప్పుకొని హలో చెప్పండి, చెప్పండి, చెప్పండి. అది చెప్పుకొని పోతుండేవాడిని. అలాగా వీడికి ఎలా లేదన్నా ఒక గురువుని పరిచయం చేయించాలని చెప్పి అమ్మ అనుగ్రహంతో నాకు అనుకోకుండా నేను ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో చూడడము, దాన్ని నేను ఓకే చేసుకోవడం జరిగింది స్వామి. నాకు చాలా వరకు గురువులు ఇప్పటికే వస్తారని చెప్పి 5 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఒక మంచి గురువుని నువ్వే నన్ను చూపించాలమ్మా,
నాకు ఎలా నిన్ను దగ్గర అవ్వాలనేది నాకు తెలియదు. ఇంకా నాకు నీకు దగ్గరగా అవ్వాలి, పూజలు చేయాలా. నాకు అమ్మ కాడ నుంచి నేను ఆశించింది ఏమీ లేదు స్వామి. నాకు డబ్బు కావాలా, బంగారం కావాలా, నాకు అవేమీ వద్దు. నాకు అమ్మ ఉంటే చాలు. అమ్మని నేను చూశాను. నాకు ఆ అమ్మ నాకు దగ్గరగా ఉంది. నేను తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు. నాకు తెలిసిన కాడి నుంచి నేను ఎప్పుడైనా పడుకున్నప్పుడు కూడా అమ్మ ఎన్నో విధాలుగా కనబడేది. అలా నాకు కొన్ని రోజుల తర్వాత మీరు అమ్మ దయ వల్ల మీరు నాకు గురువుగా దొరకడం నా అదృష్టం. అమ్మే నాకు పంపించిందని చెప్పి అమ్మకే వేడుకొని చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను గురువుగారు. ఇక్కడ నుంచి మీరు పరిచయం అయిన కాడ నుంచి మీరు మంత్రోపదేశం ఇచ్చిన కాడ నుంచి అమ్మవారికి దగ్గరయ్యాను. కానీ ఎలా పూజ చేయాలో ఏటనేది నాకు అర్థం కాకపోయిన ఏడల్లో అమ్మ పక్కన ఉంది. మీ ధైర్యం, మీ మాట దీని మీద నేను ముందుకు వెళ్ళడం సాగింది. అలాగే నాకున్న ఈ పేదరికంలో చేతి నిండా డబ్బులు లేక అప్పుల పాలతో అయ్యుండి ఎలా అమ్మకి నేను ఇవన్నీ సేవలు ఎలా చెయ్యాలా అనే ఆలోచనలో పడ్డాను. కానీ అమ్మ వెనకుండి భుజం తట్టి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చి నాకు పని చేసే దగ్గర కూడా ఒక రెండు డబ్బులు ఎక్స్ట్రా నాకు వచ్చినట్టు వాళ్ళే అంతటగా వాళ్ళే వచ్చి పెట్టుకో అబ్బా నువ్వు ఈరోజు కష్టపడ్డావు అని చెప్పేసి ఓ 200, 100, 150 ఎక్స్ట్రా వస్తే దాంతో నాకు అమ్మవారికి సామాన్లు, నూనె నూనె కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కూడా అలాగే నాకు కలిసి వచ్చేది స్వామి బాగా సామాన్లు. నేను అనుకున్న అమ్మ ఇదైతే నేను ముందుకెళ్ళటం నువ్వే జరిపిస్తాను ఇవన్నీ. ఆ గురువు గారి దయ, మీ దయ నాకు ముందుకు నడిపించడం. ఇంతవరకు నేను ఏది అడగలేదు. నాకు ఇంతవరకు ఇది చాలమ్మా, నాకు నీ పూజలు చేయ భాగ్యం నాకు కలిగింది. ఆ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నీకు శరణు వేడుకుంటున్నాను తల్లి. నాకు ఇదే చక్కరగా జరిగేటట్టుగా చూడు తల్లి. నాకు మాత్రం చెయ్యి వదలకు తల్లి. నీ చెయ్యి నేను వదలను. నిన్ను పట్టుకొని నేను ఇప్పుడు ఏది చేయను. నాకేమీ వద్దు, నువ్వు ఉంటే చాలమ్మా అనుకున్నాను. అలాగే ముందుకెళ్ళాను. తర్వాత లాస్ట్ టైంలో కూడా ఆ, సౌండ్ అయిపోతుంది. అరే ఈరోజు అమ్మవారు వెళ్ళిపోతున్నారు కదా, ఈరోజు కూడా ఆ, ఆయ సౌండ్కి డబ్బులు లేవు, ఏం చేద్దాం అనుకునే టైంలో కూడా ఆ, నాకు ఏం తెలియక లీడర్కి ఫోన్ చేశాను. మా లీడర్కి ఫోన్ చేస్తే పర్వాలేదు మీకు 5 గంటల దాకా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్తే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అఖండ దీపం ఇలాగనే ఉంది గురువుగారు. చాలా సంతోషంగా ఉంది. కానీ అమ్మవారికి మీరు చెప్పినట్టుగా నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఎలాగా ఏం ఇంత పేదరికంగా ఉండి గురువుగారు చెప్పారు ఎలాగైనా చెయ్యాలి. నా కాడికి నా స్తోమత ఉన్న వరకు ఒకరోజు కొబ్బరికాయతో పానకం చెప్పారు, అది ఒకరోజు పెట్టగలిగాను. అలానే దోసకాయతో కీర దోసకాయతో నైవేద్యం పెట్టమని అవి 2 సార్లు పెట్టాను. అలానే దోసకాయ స్వీటు పెట్టమని చెప్పారు, అది కూడా హలో. ఒక రోజు పెట్టేశాను. ఆ, అలానే మా అమ్మకి ఏం తక్కువ లేకుండా హలో చెప్పండి. అలానే చేసుకుంటూ వచ్చాను గురుగారు. అదే లాస్ట్కి నాకు అది లేవన్నా కానీ నాకు తెలిసిన కాడికైనా కానీ 3 అరటిపళ్ళు ఒలిచి ప్లేట్లో పెట్టి అమ్మ నాకు ఈ రోజుకి ఇదే ఉంది, నాకేమైనా తప్పు ఉంటే క్షమించమని వేడుకొని ఒక మంచి శుద్ధ జలం తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి అమ్మకి సమర్పించి నైవేద్యం సమర్పయామని దండం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ సారి నేను గమనించలేదు, 2 సార్లు నీళ్ళు తగ్గాయి. అవి నేను గమనించలేదు గురువుగారు. తర్వాత నీళ్ళు తగ్గినాయి, నేను నిండగా నీళ్ళు పెట్టాను కదా నీళ్ళు తగ్గాయి ఏంటి, ఏమోలా నేను తక్కువ పెట్టి ఉంటున్నామో అనుకున్నాను. అప్పుడు సరిగా ఇది అవ్వలేదు. తర్వాత ఫస్ట్ రోజు నేను ఆ, జపంలో కూర్చునేటప్పుడు కూడా అమ్మ ఫస్ట్ మీరు చెప్పినట్టు విపరీతంగా వేడి, అలాగే ఎవరో షట్టబట్టు లాగినట్టు, అలా ఎవరో నాకు అక్కడ నుంచి లేపి బయటకు పంపించిన టైంలో నాకు చాలా గందరగోళంగా అనిపించింది. తర్వాత రెండో రోజు కొద్దిగా సర్దమణిగింది. అలాగా రాను రాను అలాగా అమ్మవారు అలా చాలా చాలా దేవతామూర్తులు కనబడడం, ఆ, అలాగే మా అమ్మగారు, మా నాయనగారు, అలాగే మా అన్నయ్య గారు చాలా మంది కనబడ్డారు గురుగారు నాకు. అలా ఆ,
మూడు రోజులు ఏమో కనబడ్డారు. ఈ 5 రోజులు మరి ఇంకేమీ కనబడలేదు. హలో. ఆ, ఆ, ఈ 5 రోజులు ఇంకేం కనబడలేదు గురువుగారు. ఇంకా లాస్ట్ రోజు అమ్మకి శారీ ఇవన్నీ పెట్టిన రోజు, ఆ రోజు జపం చేసిన రోజు అమ్మవారు ఆ శారీ తీసుకున్నట్టు, అమ్మవారు సేమ్ మా అమ్మగారు ముఖంలో ఉన్నటట్టు ఆ ముఖం నిండా పసుపు రాసుకొని అండ్ ఎర్రటి తిలక మా నుదుట్లో పెట్టి ముక్కుకి ఆ మాత్రం ముందుగా ఉంటుంది కదా అది, ఉమ్, అది ఉమ్. అవునండి. అది వేసుకొని కనబడి ఒక చేతిలో కలశం, ఒక చేతిలో సిరిగడ పట్టుకొని కనబడ్డారు. ఆ ఉమ్. అది అవ్వగానే అమ్మ అయ్యగారు ఇద్దరు దర్శనం ఇచ్చారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా? ఇంకేం వద్దు. నాకు నాకు ఈ జన్మకి నాకు మోక్షం కలిగితే చాలు. నాకు ఈ లైఫ్లో నాకు ఈ రాజభోగాలు కానీ ఏ డబ్బు బంగారం ఏది మీద నాకు ఆశ లేదు. నాకు మోక్షాన్ని ఇచ్చి నాకు ఈ జన్మకి ఏ జన్మ నాకు లేకుండా నన్ను నీలో కలుపుకో తల్లి చాలు నాకు అనేది ఒకటి భావన మాత్రం నాకు ఉంది స్వామి. నాకు అంతకు లేదు. నాకు గురువు దొరికారు. అమ్మ దయ నాకు గురువు అయ్యారు. ఇక అమ్మకి ఎంత దగ్గర అవ్వాలి అనేది నాకు ఇంకా చాలా తెలుసుకోవాలనేది చాలా ఆనందంలో ఉన్నాను గురువుగారు. ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలో తెలియదు. ఇంకా కొన్ని అద్భుతాలు అయితే జరిగి ఉన్నాయి, కానీ అవన్నీ నాకు గుర్తు లేవు సరిగా చెప్పడానికి కూడా. ఇంతవరకు అయితే చాలా బాగా జరిగింది గురుగారు. ఈరోజు మీ దయ వల్ల అమ్మకి దర్శించుకోవడం భాగ్యం నాకు కలిగినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు. సరే అండి. ఇప్పుడు చాలా సంతోషం. ఆ, వసంత నవరాత్రులు ఉంటాయని మీకు తెలుసా? మొదటిసారి చేస్తున్నారా మీరు? నాకు నవరాత్రులు ఉంటాయని కూడా నాకు తెలియదు గురువుగారు. నవరాత్రులు అమ్మవారికి నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు. నాకు తెలిసింది నేను ఫేస్బుక్లో చూశాను. సరే, ఒక్కసారి అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లోనికి వెళ్ళింది. యూట్యూబ్లో నుంచి చూశాను. ఆ కొన్ని వీడియోలు చూశాను. ఉమ్, ఆ కొందరు అనుభవాలు చూసి అలా గురువు గారు చెప్పిన మాటలు అవన్నీ చాలా సంతోషాన్ని కలిగించి నాకు అమ్మ ఇంతకన్నా గురువు ఇంకెక్కడ దొరుకుతారు, నాకు గురువు దొరికారు నాకు చాలు అనుకున్న అమ్మని తలుచుకొని తర్వాత ఫోన్ చేయడం జరిగింది. ఆ, ఫోన్ చేసి తర్వాత కనెక్టెడ్ అయ్యి తర్వాత లీడర్కి దగ్గరయ్యి అక్కడి నుంచి తెలుసుకొని సామాన్లన్నీ కుదిరించుకున్న అమ్మ దయ వల్ల చిన్నగా ఎట్టగల నేను ఈ నవరాత్రులు అనేది జరుపుకున్నాను గురుగారు. ఆ, చాలా బాగుందండి. ఆ, వసంత నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? నాకు ఏమి ఆశలు కోరిక ఏమి లేదు స్వామి. అమ్మకి దగ్గర అవ్వాలి. అమ్మ నాకు ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కానీ అమ్మ నాకు తెలియజేయాలి. అంటే నాకు చెప్పేవాళ్ళు ముందు ఎవరూ లేరు. కనీసం నాకు అమ్మ ఉంటే అమ్మ దయ వల్ల నాకు ఏవైనా జరిగినవి ఏదైనా తెలుస్తున్నా అమ్మ చెప్పినవి చాలు. నాకు అమ్మకి దగ్గర ఉంటే చాలు. నాకు అంతకన్నా ఇంకేం కావాలి నాకు అనిపించింది గురువుగారు. ఉమ్, అందుకే నేను దీనికి దగ్గర అయ్యాను. ఆ, బాగుందండి. ఆ, గతంలో నవరాత్రులు చేస్తుంటే అప్పటి నవరాత్రులకి ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా మీరు? నేను ఇంతవరకు అమ్మవారి మాల కానీ అమ్మవారి కొలుపులు కానీ నాకు పెద్దగా తెలియవు గురుగారు. అదే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి అమ్మ ఇలా దగ్గర ఉండి ప్రతిదానికి నాకు అన్నిట్లో సాయం అవుతుంది. కానీ అమ్మకి నేను ఎలాగ దగ్గర అవ్వాలి, అమ్మకి ఎలా పూజలు చేయాలి అనేది నాకు ఇంతవరకు తెలియదు. నేను ఫస్ట్ చేయడం పూజలు అంటూ ఏవైనా ఉంటే ఇవే గురుగారు. అమ్మవారికి సరే అండి. చా- గురువు గారి తరపున నాకు ఇదే ఫస్ట్ టైం అమ్మవారికి ఇంత అద్భుతంగా అమ్మకి ఇంత దగ్గర అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఇలాగ ఇంత చక్కగా పూజలు చేసి ఇంత చక్కగా చేసుకోవాలా అమ్మకి అనేది నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఈ రోజుకి తెలిసింది గురుగారు. ఇంతవరకు నేను ఎక్కడ ఏ కుంకుమ పూజలు కానీ ఎక్కడ అమ్మవారి గుళ్ళో అర్చనలు కానీ పెద్దగా లేదు. వెళ్ళాను, గుడికి వెళ్ళాను.
నాకు ఎల్లకొల్ల కాదు రెండు చేతులు పెట్టి దండం పెట్టి అమ్మ చల్లగా చూడమ్మా అంతా బాగుండాలని తప్ప నాకు ఇంకేం అడగాలనేది నాకు తెలియదు గురువుగారు పెద్దగా. నాకు ఏదికైనా కానీ కష్టపడ్డాము, కష్టపడిన కాడ ఒక రూపాయి దొరికిందంటే ఆ భగవంతుడా నువ్వు నాకు ఈరోజు చూసావు అనుకుని అదే తలుచుకుని ఇంటికి వస్తున్నాం. లేదు ఆ రోజు దొరకలేదంటే ఏమన్నా నా అదృష్టం ఇలా ఉంది అని చెప్పేసి దేవుడా నువ్వే ఉన్నావు అనుకుని కూడా వచ్చేయడం తప్ప నేను ఎక్కువగా ఆశించేది అంటూ ఏం లేదు గురువుగారు. ఉమ్. చాలా బాగుందండి. ఆ, పీఠం మీద కానీ గురువు గారి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? పీఠం మీదంటే నాకు ఫస్ట్ నుంచి కాళీమాత అంటే నాకు చాలా ఇష్టం గురుగారు. ఉమ్. ఎందుకంటే కల్లోన ఒకసారి ఫస్ట్లోనూ నాకు 17 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కనబడినప్పుడు అప్పుడు నాకు జ్వరం వచ్చింది. ఇది ఇలాగ కనబడ్డారంటే అది ఏదో పెద్దల తల ముక్కులు అయ్యి ఉంటాయిలే నేను అందుకే ఏదో కనబడి ఉంటుందిలే అదేం లేదు మామూలు కళ్ళు వస్తాయని చెప్పేశారు పెద్దోళ్ళు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా అమ్మవారు కనబడి స్వయంగా అమ్మవారే నన్ను ఒక బిందెడు పాలతో అభిషేకం చేయమని అమ్మ అడిగింది. అది నేను చేయలేకపోయాను. అది కూడా ఒక ఇంటి నుంచి అడిగితే ఆ ఇంటి కాడికి వెళ్ళి నేను అడిగితే మా కాడ లేవని చెప్పారు. నాకు అప్పటి నుంచి ఆ కాళీమాత అమ్మవారి శక్తిపీఠం నెక్స్ట్ ఆంజనేయ స్వామి ఉన్నారు, కాలభైరవ స్వామి ఉన్నారు, వారాహిదేవి ఉన్నారు. ఆ మంచి అద్భుతమైన పీఠం. పర్వాలేదు ఈ పీఠం నుంచి ఇంకా గురువు గారు కూడా నాకు దగ్గర అవుతారు. ఇంతకన్నా పీఠంకి లేదని చెప్పి ఆటోమేటిక్గా నాకు మైండ్లో షెట్లో అదే వెలిగి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది గురుగారు. చాలా బాగుందండి. ఆ, వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి? మర్చిపోలేని సన్నివేశం అంటూ నాకు అంతా బాగానే ఉంది గురువుగారు. ఇందులో నా అంటూ ఏమీ నాకు మర్చిపోయింది అంటూ జ్ఞాపకాలు అంటూ ఏం లేదు. అంతా నాకు అమ్మకే పూజ చేశాను. అదొక ఆనందంలోనూ నేను ఉన్నాను గురువుగారు. ఆ దాంట్లో నాకంటూ ఆ, ఈ ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ అఖండ దీపం స్టార్టింగ్ వెలిగించినాను. అది మీరు చెప్పారు అఖండ దీపం కొండెక్కకన్నా చూసుకోండి అని చెప్పారు. కానీ కొండెక్కకన్నా పెట్టిన దీపం ఒత్తి లోపలికి వెళ్ళిపోయినా కానీ ఆ ఒత్తి కూడా లోపలికి కాయలుకొని వెళ్ళిపోయి అది ఆరిపోతుందన్నా కానీ పైన కాలుతూనే ఉంది గురువు గారు దీపం. ఏంది ఇంత అద్భుతంగా దీపం కాలుతుంది, ఒత్తి కూడా కిందకి జారిపోయింది కాలుతూనే ఉంది, అంత ఎక్కువగా కాలుతుంది ఏంది దీపం అనేది అదొకటే మర్చిపోలేకపోతున్నాను గురువు గారు. ఉమ్. అలా బాగుందండి. ఆ, మీ వృత్తి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు మీరు? నా నా వృత్తి వల్ల చాలా పనులు వచ్చున్నాయి. అవన్నీ ఇప్పటికీ మనకంటూ ఏవి వచ్చినా కానీ అవి మన దాకా వచ్చే పనులు కావు. నాకు ఎప్పటి నుంచైనా కష్టపడడం, ఒళ్ళించి కష్టపడడం, అక్కడ ఒక రూపాయి తీసుకోవడం తప్ప నాకు సొంతగా అంటూ ఏమీ రాలేదు గురువు గారు. ఆ, సరే అండి. ఆ, పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ మిగతా వీడియోస్ ఏమైనా విన్నారా? వింటే దాని నుండి ఏమి నేర్చుకున్నారు? విన్నాను గురుగారు. చాలా మంది చాలా రకాలుగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అమ్మవారు బాగా కనబడ్డారు. ఆ, చాలా వరకు కొందరైతే మాకు అదే శివలింగాలు కనబడ్డాయని చాలా వరకు చెప్పుకోవడం జరిగింది. అలాగే చాలా మంది ఇలాగా గుండి చేసుకున్నాం, వారాహి నవరాత్రులు చేసుకున్నాం. చాలా వరకు బాగుందని చెప్పేసి చాలా మంది చెప్పారు. దాన్ని కూడా ఆ అనుభవాలు కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకు. ఆ, అయ్యే చెప్పండి. అవి చాలా అద్భుతంగా అనిపించి ఇంకా ఇంకా ఈ వారాహి అవి కూడా అమ్మవారి ఏ ఉన్నా కానీ మనం ఈ గురువు గారిని విడిచిపెట్టకుండా గురువు గారితోనే మనం ప్రయాణం అలాగా కొనసాగించాలి. ఎంతవరకని దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. అమ్మ నాకు గురువు గారిని దూరం చేయగో, నాకు గురువు గారినే నాకు ఇలాగనే కానీ కొనసాగించమ్మా, గురువు గారితోటే ఉండేటట్టు వచ్చే ఏ నవరాత్రులు అయినా కానీ నాకు కొద్దిగా ధనం సాయం చేసి ఈ నవరాత్రుల్లోని ఏ పూజలకైనా ఆటంకాలు లేకుండా మంచిగా కొనసాగితే చాలు తల్లి అనేది నిర్ణయించుకొని నేను మనసులో అనుకున్న ఈ అనుభవంతో ఇప్పటికైనా గురువు గారితో మాట్లాడాలనుకుని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను గురువు.
ఉమ్, బాగుందండి. ఆ, మంత్రదీక్షకి మీరు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాని కానీ ఇతర ఖర్చులకి ఇవ్వమని అడిగారా? అవి ఏమి లేవు గురుగారు, ఏమీ అడగలేదు. ఉమ్, అవి సరే. ఏం లేదు. ఆ, చాలా చక్కగా జరిగినాయి. చాలా అద్భుతంగా జరిగినాయి. నేను ఇంత అమ్మకి ఖర్చు పెట్టిన దగ్గర నాకు ఇంత ఖర్చు అయ్యింది లేదా అంత ఖర్చు అయ్యింది అనేది భావన ఇప్పుడు నాకాడ ఉన్నంత వరకు నా అక్కడ ఎంత ఉంటే అంత వరకు జరిగే వరకు నేను కొనసాగిస్తాను. అంతా అమ్మదయ్య. అమ్మ అమ్మ ఇస్తుందే అంత అమ్మకే ఇస్తున్నాను నేను అనే లెక్కల్లో అవన్నీ చేసుకొని వచ్చాను గురువు గారు. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి గురువుగారు. చాలా నచ్చింది. నాకు కావాల్సింది అయ్యే గురువుగారు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో కూడా శుభ్రం లేకపోయినా కానీ ఆ రోజుకి నేను దీపం పెట్టాలన్నా కానీ ఇంట్లో మా వైఫ్ గారు కానీ లేకుండా కానీ ఇల్లు తొడవకుండా కానీ అలాగుంటే నాకు ఆ రోజుకి మరి ఆ వైఫ్ని ఏం అనలేను. నెక్స్ట్ నేను ఏం చేయలేను. లేదు నాకు ఓపెన్ నేనే తుడుచుకుని అంతా అసలు దేవుడి సామాన్లు నేనే దోముకొని పెట్టుకుంటున్నాను. అలాగా అంత శుభ్రంగా ఉండి పాటించింది నాకు అంత ఇంకా ఎక్కువ ఇదిగా ఉండడం నాకు ఇంకా చాలా ఆనందంగా అనిపించింది గురువుగారు. నియమాలు గాని అన్నీ నాకు బాగా అనిపించేది. చాలా బాగున్నాయి అనిపించింది. బాగుందండి. ఆ, పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా అద్భుతంగా సహాయపడ్డారు గురువుగారు. దేనికైనా గాని నాకు ఏ డౌట్ ఉన్నా గాని నేను ఆ రవీంద్ర స్వామికి ఫోన్ చేసి అడిగేవాడిని. ఆయన చాలా అద్భుతంగా చెప్పేవారు. ఏ ఏదైనా ఎలా చెయ్యాలి, గురువు గారితో ఎలా మాట్లాడాలన్నా కానీ, ఎలా మనం మెసేజ్లో ఎలా పెట్టాలన్నా కానీ, అమ్మవారికి ఎలా మనం దగ్గరుండి పూజ చేయాలన్నా కానీ చాలా అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు గురువు గారు లీడర్తో. చాలా నాకు బాగా నచ్చింది ఆయన చెప్పడం విధానం కానీ అంతా. గురుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వడంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? చాలా బాగుంది గురువు గారు. నేను మంత్రం తీసుకున్న తర్వాత జపించినప్పుడు ఆ ఉన్న టైంలో మనకి ఏమైంది, ఏ ఏమిటని తెలియకుండా మనకి ఇవన్నీ అనుభవాలు పక్కన తిరుగుతున్నా కానీ సడన్గా ఆ మంత్రం ఒక 2 సార్లు అలాగయింది నాకు. 2, 3 సార్లు అయింది. సడన్గా మంత్రం ఉచ్చారణ ఆగిపోయి సమాధిలోకి అంటే ఏ లోకంలోకి వెళ్ళామనేది తెలీదు. అంతే మంత్రం చదువుతున్నానా లేదా అనే ధ్యానం కామ్‌గా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏం కళ్ళ ముందల కనబడుతున్నాయి, ఏం చుట్టూ తిరుగుతుందనేది కూడా లేకుండా ఒక సమాధి దాంట్లోకి వెళ్ళిపోయాను. అది కూడా ఒక్క నిమిషమే. ఒక్క సెకండ్ అలాగ ఎళ్లి మళ్ళీ ఇట్లకొచ్చి మళ్ళీ మంత్రంలో స్టార్ట్ అయినట్టుగా జపం చేసుకుంటుండేవాడిని గురువుగారు. ఉమ్. ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? చాలా అద్భుతంగా అనిపించాను గురువుగారు. అదే ఇప్పుడు చెప్పాను. అది చేసినప్పుడు ఒక సమాధి స్థితిలోకి వెళ్ళి చాలా చక్కగా నేను అది చూసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది ఇప్పుడు చాలా విధంగా జపం చేసేటప్పుడు సగం వరకు చేసామండి, ఇలాగ గంట చేసామండి, అంతకన్నా ఎక్కువ చేయలేకపోయామండి అని అంటారు. కానీ నేను చేసుకునే కాడికి ఏంటంటే బయట ఎంత గుళ్ళ అరుపులు ఉన్నా కానీ బయట ఎంత సౌండ్ ఉన్నా కానీ అమ్మ మీద ఎక్కువ ధ్యానం మీద ఉండి ఆ గురువుగారు చెప్పినట్టు మీరు ఎక్కువ అనుభవాల కోసం పాకులాడకండి, ఎదక్కండి. మీరు అమ్మవారి మీద ధ్యానం చేసి ఇచ్చిన మంత్రం చక్కగా జపించుకోండి అని చెప్పారు. అదే విధానం మీద చేయడంలో 2 సార్లు సమాధి యోగాలోనికి వెళ్ళి రావడం జరిగింది గురువుగారు. అంత పవర్ ఉంది మంత్రానికి. చాలా చక్కగా చాలా బాగుంది గురువుగారు. ఆ, గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అన్నారు. ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది గురువుగారు. పెట్టాను. ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టాను. అవి కూడా చాలా చక్కగా అనిపించింది. మొలకలు బాగా వచ్చినాయి. అవి పెట్టి మా అమ్మవారికి నైట్ పెట్టి ఉదయాన్నే తీసుకొని అవి మళ్ళీ నేను తినడం జరిగింది. గురువుగారు చెప్పినట్టుగానే చేశాను. బాగుందండి. బాగుంది కొబ్బరి గురు. పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా? నేను లైఫ్‌లో అలాంటి కొబ్బరి పానకం ఎప్పుడు నేను చూడలేదు గురువుగారు. ఫస్ట్ టైం
ఇది అమ్మవారికి సమర్పించిన తర్వాత ఫస్ట్ టైం నేను కొబ్బరి పానకం తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంది కొబ్బరి పానకం కూడా. బాగుందండి. ఆ, ఆ వేప నూనె తలకి పెట్టుకుని జపం చేయాలన్నారు, ఎలా ఉంది? యాప నూనె జపంలోకి వెళ్ళే ముందు ఆ కొద్దిగా నీళ్లు తాగినాక కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకో, అదే దవడ కింద పెట్టుకున్నాక ఆ యాప నూనె కొద్దిగా మామిడికి పెట్టుకున్నాక తల మీద అది జపం చేసేటప్పుడు ఆ చాలా చల్లగా చాలా అద్భుతంగా ఉంది. ఆ వేడికి కూడా అది కరిగి పక్క కింద అంతా జారుతా ఉండింది. ఇది ఇంతలో వేసేసరికి ఇది వేడి ఎక్కువయ్యే కొద్దీ ఇది చల్లదనంగా అనిపించి ఇలాగా నీరులాగా వచ్చేస్తుంది కిందకి అనుకునేవాడిని గురుగారు. ఆ, బాగుందండి. బాగుంది. కీరా దోసకాయ బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? అవి 2 సార్లు పెట్టాను గురువుగారు. చాలా బాగుంది. అవి అమ్మవారికి నైవేద్యం పెట్టినాక ఉదయం లేచి అవి చక్కగా తిన్నాక నాకు ఒంట్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా అయితే మా నేను ఏది తిన్నా కానీ ఉదయం పూట పనికి వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు సగంలోను కడుపులో మంట, అలాగే గుండెలో కాలుతున్నట్టుగా విపరీతంగా అదొక మనం తేన్చేటప్పుడు కూడా ఒక గొంతులో మంటలాగా ఉండేది. అలాంటిదే అవి 2 సార్లు తీసుకున్న తర్వాత చాలా ఒక మిషన్ లాగా పనిచేసింది గురువుగారు. చాలా బాగుందండి. బాగుంది. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? చాలా బాగుంది గురుగారు. అది గురువుగారు చెప్పినట్టు చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉండి ఓ బత్తి మీద అమ్మకి సమర్పించి ఉదయం పూట తీసుకున్నాను గురుగారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేను దోసకాయ స్వీట్ అంటే ఎలాగుంటది ఏంటి అనేది అనుకున్నాను, కానీ ఇంత చక్కగా ఇంత ఈజీగా ఇంత బాగా చెప్పినందుకు గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి గురువు గారు. దాంట్లోన చాలా అద్భుతంగా ఉంది. ఆ, బాగుందండి. ఆ, తలంటి స్నానానికి గురువుగారు కొన్ని చెప్పారు, అవి ఎలా అనిపించింది? ఆ, మ- నేను ఎప్పుడు అనుకుంటేవాడిని గురుగారు, ఇప్పుడు ఉన్న షాంపుల్లో ఆ, వేడికి ఇప్పుడు బాగున్నాయి షాంపులు బాగుంటుంది అని చెప్పి ఆ షాంపులు వాడడం వల్ల తలకి చుండ్రు అనేది పోక, నెక్స్ట్ ఎయిర్ కూడా కిందకి రాలిపోయి అంత ఇదిగా ఉండేది. మళ్ళీ ఇప్పటిలాగే జుట్టు అనేది మాసిపోవడం అట్టా ఉండేది. కానీ దాంతో పెట్టుకున్న రోజులు నాకు చాలా ఆ, తలకనేది కూలింగ్ గా ఒక ఫ్రీగా ఉండింది గురువుగారు దానితోన అది చేసుకున్నప్పుడు. బాగుందండి. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు, ఎలా అనిపించింది? చాలా ఫస్ట్ గురువు గారు చెప్పినట్టుగా ఆ అమ్మవారి పతిని తెచ్చి ఒక 24 గంటలు పాలల్లో పెట్టడం జరిగింది గురువుగారు పతిమని. ఆ ఉదయం లేచి ఆ రోజు మళ్ళీ సాయంత్రం మన ఓ పంచ స్నానాలు చేసి కుంకుమలో పెట్టాల్సిన రోజు వచ్చి అది తీసాను బయటికి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ 24 గంటల్లోన ఆ ఆవు పాలు అనేది పెరుగు అయిపోయింది, పెరుగులాగా గడ్డ కట్టేసింది. అంటే ఏంది ఇంత గడ్డ కట్టింది అనుకున్నాను, కానీ చాలా అద్భుతంగా దాంట్లో అమ్మవారు చాలా చక్కగా ఆ గడ్డలను తీసి ఏ, ఒక్క రోజుకి ఇంత అంటే 24 గంటలకే ఆవు పాలతో ఇంత గడ్డ అయిపోద్దా అనుకున్నాను నేను. ఇంత పవర్ ఉందా అనుకున్నాను. అది తీసి చాలా చక్కగా అభిషేకం చేసి పంచదానాలతో అభిషేకం చేసి గురువుగారు చెప్పినట్టుగా ఆ ఆవు మూత్రంతో శుద్ధి చేసి ఆ పంచదానాలు చేపించి ధూప నైవేద్యాలు ఇచ్చి ఆ కుంకుమ పూజలో పెట్టి ఆ కుంకుమ పూజ చేయడం జరిగింది గురువుగారు. బాగుందండి. కుంకుమ పూజ చేశారు కదా, ఎలా ఉంది? కుంకుమ పూజలో చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ఆ కుంకుమ పూజ చేసినప్పుడు లాస్ట్లో అన్నారు, కుంకుమ పూజలో అంటే అమ్మవారు ఎన్ని విధాలుగా అయినా కుంకుమ పూజలో కానీ మనం చేసే పూజలో కానీ నెక్స్ట్ అదే మన గ్లాస్తో పెట్టే దాంట్లో ఉండే వాటర్ అయితే పశు నీళ్ళు అంటారు కదా, పశు నీళ్ళు కానీ తాగినట్టు ఏదైనా నైవేద్యం తీసుకున్నట్టు కనబడద్ది. మీరు గమనించుకోవాలని గురువు గారు చెప్పారు. అవి నేను కూడా పరిశీలించి ఇప్పుడు తీసుకున్నాను ఎక్కడ ఉంటాయేమో అని. ఫస్ట్ సారి అమ్మవారు వచ్చి పెట్టిన వాటర్ తాగినప్పుడు అప్పుడు నేను తొందరగా ఫోటో తీసుకోలేకపోయాను, అప్పుడు నాకు అర్థం కాలేదు. రెండోసారి ఏమో కుంకుమ పూజలో ఉంటుందేమో అని బాగా క్లియర్గా చేస్తే కొద్దిగా లైట్గా అమ్మవారు కనబడినట్టు అయింది. అక్కడ నేను మార్క్ చేసుకున్నాను.
ఆ అమ్మవారు ఉంది నిజంగా అని. బాగుందండి. ఆ, అమ్మవారి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది గురువు. నేను ఇంతవరకు ఇప్పుడు అలాంటి అభిషేకాలు నా చేతుల మీదుగా నేను ఇప్పుడు చేయలేదు. అలా అని ఏ ఇప్పుడు ఏ అదే ఇప్పుడు శివలింగంకి ఏదైనా అయ్యవారు అభిషేకం చేసినట్టు నా చేతులతో నేను అనేది అమ్మవారికి అభిషేకం చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది. అలానే ఆ, ఆనందం, అలానే ఏమైనా తప్పు చేస్తున్నానేమో, ఏది ఒకటిగా చేయబోయి ఇంకోటి చేస్తున్నామో అని భయంగా అనిపించి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని చాలా చక్కగా అభిషేకం చేసుకున్నాను గురుగారు. చాలా ఆనందం అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. నేను కుంకుమతో అలానే పసుపుతో ఇలా చేయడం అనేది నాకు ఫస్ట్ టైం చాలా ఆనందం అనిపించింది గురుగారు. బాగుందండి. ఆ, గురుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? గురుగారు నాకు అనుభవాలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు గురువు గారు అనేది దాని గురించి నేను ఇప్పుడు ఏది ఎవరితో మాట్లాడలేదు. ఇంత గురువు గారితో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏ, నేను ఏదైనా చెప్పుకోగా తగ్గది ఏదైనా అంటే అమ్మ గురించి చెప్పాలి. అమ్మ గురించి ఏదైనా ఉంటే ఇంకా గురువుగారు ఇలాంటి పూజలు చక్కగా చేయించాలని కోరుకొని గురువుగారికి చెప్పాలని అనుకున్నాను. అంతే తప్ప ఇంకేం లేదు గురుగారు. బాగుందండి. ఆ, మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరా? బాగా నచ్చినవి అంటే అదే అంతకు ముందు నుంచి అమ్మవారు నాకు కాపాడుకొని రావటం, ఇలా మళ్ళీ పీఠానికి దగ్గర చేయటం అనేది నాకు బాగా నచ్చింది. అమ్మవారికి నేను అమ్మ నీకు నేను ఏ రక్కలో పూజ చేయాలనేది నాకు ఒక గురువుని నువ్వే నాకు పంపించాలి, గురువుగా నాకు దగ్గరగా చేరువ చేసేది నువ్వే చేయాలని అమ్మకి వేడుకున్న తర్వాత అమ్మ నాకు ఇలాగా కలపడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది గురువు. బాగుందండి. మీకు మంత్రదీక్షకు ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పరీక్షలు అంటే ఫస్ట్ ఫస్ట్ లోన అది ఉగాది రోజు అనుకుంటాను. నా ఫస్ట్ లో దీక్షలోన కూర్చున్నప్పుడు అలా జపం చేసుకుంటున్నప్పుడు సడన్ గా మా పాప కనపడకుండా అది తలుపులోనే తలుపు పక్కనే దాముకునింది. మేము కంగారు అయిపోయి ఆ మా వైఫ్ గారు వెనకతా ఉన్నారు. ఏమైపోయింది ఆ అమ్మాయి పాప అని చెప్పి మొత్తం వెనకతా జరిగింది. తర్వాత గురుగారు చెప్పినట్టు ఫస్ట్ జపంలో కూర్చున్న తర్వాత లెగ్గకూడదు కదా అని చెప్పి నేను ఆగాను. సడన్ గా వచ్చి ఇలాగ పాప కనబడటం లేదని అంటే ఎక్కడ లేదు, కోలాటం ఆడుతుంటారు కదా, కోలాటం కాడే ఉండి ఉంటది నరసింహస్వామి గుడి కాడ, మీ వచ్చేద్దంటే ఒక్క చిన్న పాప అక్కడికి ఎట్ట వెళ్ళిపోద్ది అని చెప్పి ఒక్క 5 నిమిషాలు కంగారు అయ్యింది గురువు గారు. తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఆ పాపే వచ్చేసింది దగ్గరికి. బాగుందండి. ఆ, జప్ సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? నేను ఫస్ట్ లో ఒక గంట చేసేవాడు. ఫస్ట్ లో కూర్చుని మొదట్లో నా 2 రోజులు అరగంట ఏమో కూర్చున్నాను. తర్వాత మూడో రోజు నుంచి గంట, తర్వాత అక్కడి నుంచి గంటన్నర చేసుకున్నాను గురుగారు. అలా కొద్ది కొద్దిగా పెంచుకొని వెళ్ళి జరగడం అయింది. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జప్ సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగాలేకపోవడం అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా? నాకు అమ్మ మీద ఫుల్గా భారం పెట్టాను, గురువు గారి మీద భారం పెట్టాను. గురువు గారికి నమస్కరించుకొని తర్వాత అమ్మవారి పీఠానికి నమస్కరించుకొని ఏ ఆపదలు వచ్చినా గానీ మీరే తొలగించి మీరే ఆదుకోవాలా, మీదే భారం తల్లి, మీరే నాకు దారి చూపించాలని వేడుకొని కూర్చున్నాను. అలాంటిది ఏమీ అమ్మ దయ వల్ల ఏవీ రాలేదు దగ్గరికి. చాలా బాగుందండి. ఆ, జప్ సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? అవి ఫస్ట్ సరి ఏదో ఒకటి వచ్చింది, గొడవ అయితే ఒకటి వచ్చింది. అమ్మవారి మీద భారం వేసి ఆ ఫోన్ సడన్ గా రావడం, ఫోన్ తో పక్కన పెట్టేసి ఫోన్ మళ్ళా జపం పూర్తి చేసుకున్న వరక అది ఏంటనేది ఆ సమస్య కాడికి వెళ్ళలేదు. జపం పూర్తయి అమ్మకి
గురువు గారికి క్షమాపణలు చెప్పుకొని పీఠానికి క్షమాపణ చెప్పుకొని లేచిన తర్వాత ఆ 1 గంటన్నర అయిన తర్వాత నాకు ఎవరు ఫోన్ చేశారు ఏంది అంటే స్టార్టింగ్ ఏదో గొడవకి ఇంటి మీదకి వచ్చినట్టు మీ ఇల్లు ఎక్కడ ఉంది మీ అడ్రస్ చెప్పండి అన్నట్టుగా ఏదేదో కొన్ని విషయాలు జరిగినాయి. జరిగిన తర్వాత ఎందుకులే అండి ఇప్పుడు కాదు ఉదయం మాట్లాడదాం అని చెప్పి ఫోన్ కట్ చేసి ఉదయం లేచి డైరెక్ట్గా వాళ్ళ కాడికే పోయి అడిగాను. ఇలా అమ్మకి దండం పెట్టుకొని అంతా పూజలన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడిగాను. రాత్రి ఫోన్ చేసింది నువ్వు నాకే. నా ఇంటికి అడ్రస్ నీకెందుకు, నాతో మాట్లాడతాం అన్నావు కదా, ఏంది ఇప్పుడు మాట్లాడు చెప్తాను నేను సమాధానం అన్నా. అంటే డైరెక్టర్కి వెళ్ళిన తర్వాత అలా లేదులే ఇలాగని చెప్పి ఆయన అంతా ఫాస్ట్ అయ్యి అంత గొడవకు వచ్చిన అతను కూడా కూల్ అయిపోయి మామూలుగా మాట్లాడి ఇలా కాదండి అలా కాదని కూడా మామూలుగా అంటే ఒక గొడవను కూడా సింపుల్గా పక్కకి వెళ్ళిపోయినట్టు అయింది గురుగారు. బాగుందండి. మీకు నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? నాకు ఆ లోటు అంటూ ఏం లేదు, చాలా ఆనందంగా ఉంది గురుగారు. హ్మ్. బాగుందండి. ఆ, పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే చెప్పండి. పీఠంలోనికి రాకముందు నాకు విపరీతమైన ఆలోచనలు, భయం భయంగా ఉండడం, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఎటు చూ ఏ చిన్న విషయానికైనా కొద్ది భయంతో ఉండేవాడిని గురువుగారు. ఏ ఫోన్ వచ్చినా కానీ ఫోన్ ఎత్తాలన్నా భయంగానే ఉండేది. కానీ ఎప్పుడైతే పీఠంలోకి వచ్చానో ఆ భయం అనేది తగ్గింది గురువుగారు నాకు. హ్మ్. చాలా చాలా వరకు సంతోషం అండి. చెప్పండి. చాలా వరకు రిలీఫ్గా అనిపించింది. హ్మ్. ఆ మైండ్ అంతా కొద్దిగా ఫ్రీనెస్గా, చాలా ఫ్రీగా అనిపించి ఇప్పుడు ఎవరితోనైనా కానీ మాట్లాడగలుగుతాను. ఇప్పుడు అంత భయం లేదు కాబట్టి ఏదైనా కానీ మాట్లాడి సాధించగలను అనేది ఒక ఇదైతే నాలో కొద్దిగా వచ్చింది. తొలంతే బాగుందండి. అంత ధైర్యం లేదు. తొలంతే ఎవరితో మాట్లాడాలన్నా భయం. ఏ ఫోన్ వచ్చినా భయం. చాలా ముందుకు వెళ్తుంటే ఏమవుద్ది అనేది ఒక కొద్దిగా భయం ఉండేది. ఎక్కడ ఏం జరుగుద్ది అనేది భయంతో, ఆ భయంతో కొద్దిగా మనసులో భగవంతుడిని తలుచుకొని ముందుకు సాగిపోయి వెళ్ళిపోయేవాడిని. నాకు ఈ ఈ నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారికి చేసిన ఈ 9 రోజులు కూడా ఆ భయం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతా వచ్చింది. అంటే ఫ్రీనెస్గా అంతే, మైండ్ అంతా బాడీ అంతా ఒక ఫ్రీనెస్గా ఉంది ఇప్పుడు. అంటే మనం స్నానం చేసి ఫ్రెష్గా స్నానం చేసి తా ఒళ్ళంతా సబ్బు రాసుకొని స్నానం చేసి అంతా తలకి ఒంటికి అంతా షాంపూ పెట్టుకుని ఎలాగైతే చల్లని నీళ్ళలో స్నానం చేసి ఎంత నీట్గా వస్తామో అంత ఇదిగా ఉంది గురుగారు నాకు. చాలా బాగుందండి. ఆ, అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా? మీరు భయపడ్డ ఆ, సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నాకు అఖండ దీపం అంటే నాకు ఫస్ట్ తెలియదు. అంటే అఖండ దీపం అంటే నాకు తెలిసి ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు అంతా మేము యాక్చువల్గా యాదవులము. మేము ఏంటంటే గంగమ్మ తల్లికి మా పెద్దలు చేసేటప్పుడు ఏంటంటే ఈ అఖండ దీపాలు అనేది నాకు తెలీదు. ఆ మన్నిట్లో చుట్టూ నెయ్యి పోసి నెయ్యితో అమ్మవారికి ఆ 9 రోజులు దీపం పెట్టి అమ్మవారికి చల్లదనం అయ్యే వరకు తప్పిటి గుళ్ళతోటి అమ్మకి ఆటపాటలతోటి ఆ 9 రోజులు చేస్తారు. నాకు అదే దీపం అది దీపం అని తెలుసు కానీ అది అఖండ దీపం అనే సంగతి నాకు తెలియదు. ఈ రోజు అఖండ దీపం అంటే సేమ్ అదే సిస్టమ్ మనం ఇప్పుడు చూసాం కదా. ఆ అఖండ దీపం అంటే ఇది అనేది నాకు ఫస్ట్ స్టార్టింగ్లోనైతే కొద్దిగా అఖండ దీపం అంటే కొద్దిగా భయం అనిపించింది. వచ్చి గురువు గారు ఏ ముహూర్తానికైతే మళ్ళీ నాకు గణపతి ప్రార్థన చదివి ఆ ముహూర్తాన ఆ అఖండ దీపం వెలిగించండి అని చెప్పారు. ఏ ముహూర్తాన్ని అయితే నేను అఖండ దీపం వెలిగించానో ముహూర్తం తప్పకుండా నాకు ఈ రోజు మధ్యాహ్నం 2, 3 దాకా ఆ దీపం అలాగనే కాలింది. ఏ ఆటుపోట్లు లేకుండా కానీ అఖండ దీపం చాలా చక్కగా నిలబడింది గురువుగారు. అది నాకు ఎక్కడ నూనె ఈ మధ్యలో నాకు నవరాత్రిలో ఎక్కడ నూనె అయిపోద్ది, నూనె కొనుక్కోలేనేమో, ఈ అఖండ దీపం కొండ ఎక్కితే మళ్ళీ నా పరిస్థితి ఏంది అనుకుని అంత అమ్మకి ఏడుకొని గురువు గారికి చెప్పుకొని ఆ పీఠానికి నేను నచ్చి చెప్పుకొని ఎలాగా మీరే నాకు దిక్కు అనుకొని మనుషులు అనుకొని వెళ్ళిపోయేవాడిని.
నాకు ఈ రోజు వరకు అమ్మ ఆ దీపం అలా నిలబెట్టి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది గురువు. చాలా బాగుందండి. ఆ, వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉన్నాయా? అనుభూతి అంటే నేను ఇంతవరకు ఇలాగ ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు ఈ ఫస్ట్ టైంలోనే చాలా చక్కగా జరగాలి అనేది ఒక అనుభూతి అయితే ఉండేది గురుగారు లోన. నాకు ఇది చక్కగా జరిగి మళ్ళీ ఇలాంటివి ఎన్నో చెయ్యాలి, గురువు గారితో కలిసి ఎన్నో చెయ్యాలి, ఎన్నో తెలుసుకోవాలి, ఇలా చాలా చక్కగా జరగాలి అని అమ్మకు వేడుకొని అమ్మకి దగ్గర అవ్వాలనే ఆలోచన తప్ప ఇతరమైన ఆలోచన అనేది ఏమీ నా మైండ్ లో లేదు గురుగారు. బాగుందండి. ఆ, అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసుంటే భయపడకుండా ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవారా? నాకు చెప్పాను కదా గురుగారు ఫస్ట్ నుంచి, నాకు అమ్మవారికి ఎలా దీపం పెట్టాలి, ఎలా పూజ చేయాలో నాకు తెలియదు గురుగారు. ఏదైనా ఉంటే మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాం, ఉదయాన్నే లేచి ఒక దీపం పెట్టేసి ఇక కడ్డీలు వాసన పుల్లలు వెలిగించేసి ఏదో ఒక పండు ఆ, ఏదో ఒకటి నైవేద్యం కింద పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయి తెలుసు కానీ ఇలా మంత్రపూర్వకంగా చేయడం అనేది అమ్మవారికి ఇలా తీసుకొని ఇప్పుడు సాక్షాత్తు అమ్మ ఇంట్లోనే ఉన్నట్టు లెక్కల్లో అఖండ దీపం పెట్టి మనం అంత చక్కగా చెయ్యాలి, ఈ విధంగా అమ్మవారిని తేవాలి, ఇలా జరపాలి అనేది నాకు ఇంతవరకు ఇది ఈ విషయం అనేది నాకు తెలియదు గురువు గారు. ఇది ఫస్ట్ టైం గురువుల ద్వారా నేను ఇది నేర్చుకుందంటూ ఏదైనా ఉంటే ఇదే గురువు గారు, ఫస్ట్ టైం. బాగుందండి. ఆ, గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. నేను ఇంతవరకు మంత్రం చేసినప్పుడు ఏంటంటే నాకు మంత్రాలు అనేది పెద్దగా లేదు. నాకు తెలిసింది ఓం నమ శివాయ అని మంత్రం తప్ప, ఓం నమ శివాయ తప్ప. నెక్స్ట్ అమ్మవారు లలిత సహస్రనామం చదివినప్పుడు కూడా నాకు అనుభూతి అంతగా అనిపించలేదు. ఈ మంత్రం గురువుల ద్వారా తీసుకోవడం వల్ల నాకు చాలా బాగుంది గురువు గారు. బాగుందండి. ఆ, అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అమ్మవారికి గోరింటాకు పెట్టడం అనే చాలా చక్కగా గోరింటాకు ఫస్ట్ రోజు గోరింటాకు నాకు దొరకలేదు. ఎక్కడ ఈ గోరింటాకు తేవాలా అని తర్వాత అమ్మకి తల్లి అమ్మ నాకు ఏదైనా నువ్వే చూపించాలా, గోరింటాకు అనేది ఎక్కడ దొరకటం లేదు. ఎలా ఏంటంటే అలాగా వచ్చిన కాడల్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెట్టు, అలాగ చెట్లు ఒక 4, 5 చెట్లు అలాగే కనపడ్డాయి. డైరెక్టర్ గా ఆ ఇంటి కాడికి వెళ్ళి అమ్మ నాకు కొద్దిగా గోరింటాకు కావాలంటే వాళ్ళు అడిగితే ఆ గోరింటాకు తెచ్చి చాలా చక్కగా గురుగారు చెప్పినవన్నీ అందులోన అవి వేసి మొత్తం చేసుకొని అమ్మవారికి సమర్పించి ఆ మరుసటి రోజు అదే పక్క రోజు నేను పెట్టుకున్నాను. సాయంత్రం బా పెట్టుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. బాగుందండి. ఆ, అమ్మవారికి సార్ ఇవ్వాలని గురువుగారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? నాకు అమ్మవారికి శారీ పెట్టినప్పుడు నా గురుగారు మన ఇంటి ఆడపిల్లకి ఎలాగైతే ఇస్తామో అలాగే అమ్మవారికి ఇస్తామన్నప్పుడు చాలా ఆనందంగా నాకు కొద్దిగా కన్నీళ్ళు తిరిగినాయి. ఇంతవరకు నేను ఆడబిడ్డలని అనేది ఎలా చూసుకోవాలి, ఎలా చెయ్యాలనేది నాకు తెలియదు. అలానే మా నాన్నగారు ఇప్పుడు నాకు ఇలాగ చెయ్యాలనేది దగ్గరుండి ఏది కూడా నేర్పియలేదు. ఒక దేవుడికి ఇలా మొక్కాలి, లేకపోతే ఇలాగ ఇంటి ఆడపిల్లని ఇలాగ చూడాలి అనేది ఇప్పుడు ఆయన దగ్గరుండి నాకు నేర్పియలేదు. అలాంటిది గురువు గారు చెప్పడము అలాగా అన్ని దగ్గరుండి ఒక ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే మనం అబ్బా శారీ అన్ని ఎలా దగ్గరుండి ఇస్తామో అలాగా ఇచ్చి అమ్మ ఒక ఆడపిల్లని ఎలా అయితే మనం చేస్తాం అలాగే నాకు కళ్ళంట నీళ్ళు కూడా తిరిగినాయి గురుగారు. ఆ ఒక్క దగ్గర మాత్రం నాకు చాలా ఆనందం అనిపించేసి అది చాలా గుర్తుండిపోయేది. ఆ శారీ ఇచ్చే దగ్గర మాత్రం నాకు చాలా గుర్తుండిపోయింది అది. బాగుందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది గురుగారు. మా లీడర్ గారు ఫోన్ చేసి ఆ, ఎక్కడ ఏం మిస్ కాకుండా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన చెప్పినట్టు చాలా చక్కగా ఉద్వాసన కార్యక్రమం నేను చేసుకున్నాను. అలాగనే ముత్తైదువులకి పిలిచి నా సిత్తుకులిది వాయినాలు ఇచ్చుకొని
అలాగే భోజనాలు ఉదయాన్నే 11 9, 10 లోపు వాళ్ళకి వాయినాలు ఇచ్చేసి 12, 11, 12, 1 గంట అవుద్ది. అలాగే భోజనాలు నాకు తెలిసిన కాడికి ముగ్గురు ముత్తైదువులు పిలిచి వాళ్ళకి భోజనాలు కూడా పెట్టి వాళ్ళకి జాకెట్టు, ఇవ్వాల్సిన తాంబూలం అవన్నీ ఇచ్చి సాగరంపాను గురువుగారు అక్కడ వరకు. చాలా బాగుందండి. ఆ, ఇప్పుడు ఉండేది నేనే కదా, నాకంతా పెళ్ళి అయిపోయి ఇద్దరు ఆడపిల్లలు కదా నాకు. చక్కగా నేనే తీసుకుంటాను చక్కగా అమ్మవారికి నేనే అన్ని ఒక్కొక్కటిగా తీసుకొని అన్ని 10 సార్లుగా దిష్టి తీసి పక్కన పెట్టడం జరిగి చక్కగా దిష్టి తీసి అమ్మకి పక్కన పెట్టేసాను. చాలా చక్కగా బాగుందండి. ఉమ్, చెప్పండి. చాలా చక్కగా తీసుకున్నాను అమ్మవారికి. ఏమి ఇది లేకుండా కొలత లేకుండా వెళ్ళి ఏమైనా లోటుపోట్లు ఉంటే క్షమించమ్మా. ఎందుకంటే అందరూ వచ్చారు, అందరూ చూశారు. చూసి ఆ చాలా చక్కగా చేస్తున్నావు, ఏం పూజ నాయన మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కదా అనుకున్నా. అందరూ మాట్లాడారు, అవన్నీ మాటలు వాళ్ళు చూసిన కళ్ళన్నీ నీకు దిష్టి పడి ఉంటాయి. అందుకే నేను దిష్టి తీస్తున్నానమ్మా అని చెప్పి ఊర్లో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అని చెప్పేసి అంత పేర్లు చెప్పేసి దిష్టి తీసేసాను. నువ్వు చక్కగా ఉంటదమ్మా, నీకు ఏ తలనొప్పి లేదు, నువ్వు చక్కగా బాగుంటే చాలు అనుకుని దిష్టి తీసేసి పక్కన పెట్టేసాను గురుగారు. బాగుందండి. ఆ, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించింది మీకు? అమ్మవారికి సాగనంపేటప్పుడు కూడా అక్కడ కొద్దిగా చాలా ఇక లోన్ చెప్పుకోలేను, కొద్దిగా బాధ అనిపించింది. అంటే మన ఆడపిల్ల మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా అయితే మనం ఫీల్ అవుతామో అలా అంతకన్నా ఎక్కువ ఫీల్ అయినట్టు. ఆ ఒక ఇంట్లో ఉండే మనిషి వెళ్ళిపోతున్నారు, అమ్మ వెళ్ళిపోతుంది, ఇంకెలాగా అనేది కొద్దిగా వెళ్ళి సాగనంపి అమ్మ అంత జాగ్రత్తగా వెళ్ళి ఆ, జాగ్రత్తగా ఉండమ్మని చెప్పేసి మంచిగా అప్పగింతలుగా తెలిసిన కాడికి గురువు గారు చెప్పినట్టు, లీడర్ గారు చెప్పినట్టు, అలానే నాకు తెలిసినట్టు అమ్మవారికి సాగనంపి గేట్ దాకా వెళ్ళి వచ్చాను. కొద్దిగా బాధ అయితే అనిపించింది. వచ్చేసాను. అలాగని చెప్పి బాధపడుకుంటూ ఆడపిల్లకి ఎవరైనా కానీ ఎక్కువ రోజులు ఎవరైనా కానీ ఇంట్లో ఉంచలేం కదా. ఏ రోజుకైనా కానీ ఒక మిట్టినింటికైనా వెళ్ళిపోవలసిందే కదా ఎప్పటికైనా కానీ ఆడపిల్లని ఒక భావన అనేది అలాగా కలిగి లోపలికి వచ్చేసాను గురువు. బాగుందండి. ఆ, పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఏమనిపించింది? నేను స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఎప్పుడు ఒక దేవుడి మీద అమ్మ ఇప్పుడు నాకు ఉండేది ఇద్దరు ఆడపిల్లలైనా కానీ వాళ్ళకి నేను ఏదైతే పొద్దున్న లేచి స్నానం చేసి గా- వచ్చి దీపం పెట్టుకుంటున్నాం, వాళ్ళు చూసి ఏం చేస్తున్నావు డాడీ అని చెప్పేసి వచ్చి ఆ వాళ్ళ చేత కూడా కొద్దిగా వాసన పుల్ల వెలిగించి ఇలాగ దేవుడికి ఇలాగ దండం పెట్టుకోవాలా, ఇలా దీపం వెలిగించాలని చెప్పి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అలానే కొన్ని కొన్ని టీవీలో కూడా చూపించినవి కూడా కొన్ని కొన్ని దేవుడివి, అలాగే కొందరు మోహన్ బాబులు కూడా చూపెట్టడం, అలాగే కొన్ని పద్యాలు కూడా వాళ్ళకి చెప్పడం నేను చేస్తుంటాను. యాక్చువల్లీ గురువు గారు కూడా అది చెప్పారు, చాలా బాగా అనిపించింది. ఇదే పిల్లలకి నేర్పించాలంటే కూడా నాకు అలాగే అనిపించింది. బాగుందండి. ఆ, గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? ఆ, గురువు గారు సపోర్ట్ చాలా బాగుంది. ఇంతవరకు ఏ గురువు అలాగా చెప్పరు. ఎక్కువ శిష్యులకి చాలా మంది కోపంగా చిరాగ్గా అయిపోయి సగం చెప్పి సగంలోన సీరియస్ అయిపోతారు. అలాగా కాకుండా గురువు గారు చాలా చక్కగా అందరికి అర్థమైనట్టు ఎంతో ఓపికతోని ఒక గురువు గారు ఎలా ఉండాలనే దానికి గురువు గారు నిదర్శనం. చాలా ఓపికతోటి అందరికి ఏ విధంగా చెప్పాలి, ఎంతమంది ఉన్నా కానీ అంత ఓపిక మీద కూడా చాలా చక్కగా చెప్పుకొని వస్తున్నారు. గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. బాగుందండి. ఆ, పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి కానీ మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఆ, సలహాలు అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడైనా కానీ ఒక పీఠంలా ఉంటే డైరెక్టర్గా వచ్చి ఆ పీఠాన్ని దర్శించుకొని వచ్చేదానికైతే బాగుండు అని నాకు అనిపిస్తుంది గురుగారు. చివరిగా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు చాలా మంది ఆ, చాలా రకాలుగా అనుకుంటారు. అలా లేకుండా ఒక్కసారి కానీ ఆ పీఠాన్ని నమ్ముకొని గురువు గారి మీద భారం వేసి, అమ్మవారి మీద భారం వేసి, ముందుకు సాగి మనం చేయాల్సింది మనం చేస్తే మనకి రేపు ఫ్యూచర్లో అనేది ఎంత బాగుంటుందో అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది మనం చెప్తే ఇంకేదో మనం వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. కానీ చెప్పడం కన్నా వాళ్ళు ఒక్కసారి ఆచరించి చూస్తేనే వాళ్ళకనేది అనుభవం అనేది తెలుస్తుంది గురువుగారు. చాలా సంతోషం అండి. మీరు ఇంకేమైనా చెప్పేది ఉందండి? యా, నాదంటూ ఏం లేదు గురుగారు. నాకు ఒకసారి పీఠం దర్శించుకొని గురువు గారికి సలహా మేరకు గురువు గారికి తోనే ఇంకా ఉండాలి. ఇంకా చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను గురుగారు.